100 మూవీస్ ఒక ఎత్తైతే ఇది ఒక ఎత్తండి. ఎందుకంటే మూవీకున్న క్రేజు, డైరెక్టర్‌కున్న క్రేజు, సీరీస్‌కున్న క్రేజు, 'అఖండ 2' సీరీస్‌కున్న క్రేజు. ఎవ్రీ మూవీ ఈజ్ వాళ్ళకేంటంటే వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం నేనెళ్ళి వెహికల్స్ చూపిచ్చేసి, వాళ్ళు ఇలా ఇలా కావాలంటే దాని ప్రకారంగా చేసేయటము. కొన్ని కొన్ని సార్లు ఏమైతదంటే మూవీ ఒకలాగుంటుంది. వాళ్ళు అడిగే ఒక వెహికల్ ఒకలాగుంటుంది. కలర్ ఒకటి అడుగుతారు. ఏది మ్యాచ్ కాదు. కొన్ని కొన్ని సార్లు మనం కాంప్రమైజ్ అవ్వచ్చి వాళ్ళకి కావాల్సినట్టు చేసి ఇచ్చేవాళ్ళం. ఓకే. అట్లా అన్ని మూవీస్‌కి ఏంటంటే మాక్సిమం ఇటు తిరిగి నాకు నచ్చినట్టే నేను చేసి ఇచ్చేవాడిని. ఓకే. అంటే బేసికల్‌గా ఏంటంటే నాకు నచ్చేదనంటే అందరికి ఇష్టమైందే నాకు నచ్చుతది. ఎందుకంటే నేను ఆల్రెడీ కస్టమర్‌తోని ఎవ్రీడే మాట్లాడుతుంటాం, చేస్తున్న జర్నీలో కాబట్టి బాడీ లైన్ కానీ, కలర్ గానీ, కాంబినేషన్స్ గానీ, ప్యాటర్న్ గానీ అన్నీ మ్యాచ్ చేసేవాళ్ళం. ఈ 'అఖండ 2'కి ఏమైందంటండి బోయపాటి గారు ఒకరోజు కాల్ చేశారు. అమర్ ఇది 'అఖండ 2' మనం చేస్తున్నాము. నువ్వే చేయాలి. ఇన్ని మూవీస్ మనం చేస్తున్నాము. ఇంత జర్నీ మనకిద్దరి మధ్యలో ఉంది. 'అఖండ 1' కానీ, దానికన్నా ముందు కానీ, 'సరైనోడు' కానీ వాటెవర్. నేనంటే జెనెక్స్ మనమంటే ఒక పబ్లిక్‌లో ఒక ఎక్స్‌పెక్టేషన్ ఉంది. నువ్వేం చేస్తావు? నేనేం చేస్తాను? నేనేం చూపిస్తాననేది ఒక ఎక్స్‌పెక్టేషన్ ఉంది. నేను నీకేం చెప్పను. నాకు బాలయ్య గారికి ఒక వెహికల్ డిజైన్ చేసి అని అడిగారు. ఒకటే మాట అన్నారు, ఏం చెప్పలేదు. ఇంకా ఇలా కావాలి అని కాల్ చేశారు. ఒక 5 నిమిషాలు మాట్లాడారు. అది బుల్లెటా, స్పోర్ట్స్ బైక్ ఏం చెప్పలేదు. నీకేం కావాలో చెప్పు, నువ్వేం చేస్తావో అది నీకు వదిలేస్తాను. ఐ డోంట్ స్పీక్. ఇంకా ఆల్రెడీ పబ్లిక్కి నేనేంటి నువ్వేంటి, పబ్లిక్ మన ఇద్దరం ఏం చేస్తాం అనేది పబ్లిక్ ఒక ఇది ఉంది, టేస్ట్ ఉంది. సో ఇది 2 వీలరా లేకపోతే 4 వీలర్. ఓ. దెన్ ఐ ఆస్క్డ్ హిమ్, సార్ ఐ నీడ్ సమ్ ఇన్పుట్స్. నాకు స్టోరీ ఏంటి, క్యారెక్టర్ ఏంటి, క్యారెక్టర్ ఏం డిమాండ్ చేస్తుంది అనేది నాకు ఇన్పుట్స్ కావాలన్నారు. అప్పుడు చెప్పారు స్టోరీ, ఆ పర్సన్ ఎలా ఉండబోతున్నాడు ఏంటి. 1 క్యారెక్టర్ ఈజ్ డివోషనల్ అండ్ 1 క్యారెక్టర్ ఈజ్ సంథింగ్ ఎల్స్. ఇంకా అది రివీల్ చేయలేను ఇప్పుడే నేను అది. అలా చెప్పుకుంటా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత దెన్ ఐ సెడ్ ఐ నీడ్ సో అండ్ సో వెహికల్ అని చెప్పాను. అది ఇచ్చారు. అది ఇచ్చిన తర్వాత ఇంకా దాన్ని ఛాలెంజింగ్ ఏంటంటే అది 3 months పట్టే ప్రాజెక్ట్. అది పెద్ద ప్రాజెక్ట్. తనేం చెప్పాడంటే, సార్ దిస్ ఈస్ గోయింగ్ టు టేక్ 3 months అని అన్నాను. ఏమంటే తను ప్రొడ్యూసర్ గారికి ఒకటే మాట అన్నాడు, నేను ఈ మాట చెప్పానా నీకు, అమర్ ఇదే మాట అంటాడని, 3 నెలలు పడుతుందని చెప్పానని అన్నారా, ఇదే మాట అంటాడని అన్నాను. సో ఈ సెడ్ నో అమర్, వీ హ్యావ్ ఓన్లీ 1 week టైం. షెడ్యూల్ ముందుకు వచ్చేసింది, హీరో గారి డేట్స్ అవి ఫిల్మ్ సిటీలో 11th ఈజ్ ఓపెనింగ్ షాట్ అని చెప్పారు. ఇక నాకు ఎట్లా ఉంటుంది ప్రాబ్లం, ఛాలెంజింగ్. 1 weekలో ఛాలెంజింగ్. కొత్త టాస్క్ ఏంటంటే ఆ వెహికల్ లాంచ్ అయింది అప్పుడే, దాని యాక్సెసరీస్ ఏవీ లేవు మార్కెట్లో. ఇంతకు ఏ వెహికల్ అది రివీల్ చేయవచ్చా? వచ్చాక చూసుకోవాలా? చెప్తాను. ఓకే. ఆ వెహికల్ కూడా ఏది కూడా చేయలేమండి. అంటే పెద్ద వెహికలా లేకపోతే మన నార్మల్ తార్ టైప్? ఇంకా అది ఇక పొలిటికల్ హీరోయిటిక్ గా పొలిటికల్ అంటే పొలిటికల్ హీరో సోషల్ సర్వీస్ ఊర్లో ఒక ఇది ఉన్నప్పుడు అది ఎలా ఉంటుంది. ల్యాండ్ క్రూజర్ అవ్వచ్చు. Part 1లో మనం 3 door తార్ ఇచ్చాము. Part 1లో. ఇంకా ఇది Part 2 కాబట్టి ఇంకా అవన్నీ క్యారెక్టర్స్ తగ్గట్టు ఇచ్చిన తర్వాత ఆ వెహికల్ అప్పుడే లాంచ్ అయింది. ఆ వెహికల్కి యాక్సెసరీస్ ఏవి రెడీ లేవు. యాక్సెసరీస్ రెడీ ఉంటే ఏముంది, 1 dayలో అది ఇది చేసేసి ఫిట్ చేసి ఇచ్చేయచ్చు. దట్ వాస్ ఛాలెంజింగ్. ప్లస్ హీరోని దృష్టిలో పెట్టుకోవాలి, డైరెక్టర్ని దృష్టిలో పెట్టుకోవాలి, స్టోరీని దృష్టిలో పెట్టుకోవాలి, క్యారెక్టర్ని దృష్టిలో పెట్టుకోవాలి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వెహికల్ డిజైన్ చేయాలి. అన్నిటికంటే మించి ప్లస్ నాకు 100 movies ఒక ఎత్తు అయితే ఇది నాకు ఒక ఎత్తు అయిపోయింది. బట్ లక్కీలీ ఐ బిలీవ్ ఇన్ 1 word, నాకు కాల్ వచ్చింది అని అంటే నేను చేయగలుగుతానని డే అండ్ నైట్ వర్క్ చేసాము. డే అండ్ నైట్ వర్క్ చేసి అనుకున్న టైంకి డెలివరీ ఇచ్చాము వెహికల్. ఫస్ట్ లుక్ చూసినప్పుడు ఏమన్నారు బోయపాటి గారు? అదేంటంటే నా ఇన్ని మూవీస్లలో నాకు సంతృప్తి ఇచ్చిన వెహికల్ ఇది. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ, డిజైన్ కానీ, డిజైన్ చేసిన విధానం కానీ. ఆ రోజు మార్నింగ్ నేను ఓఆర్ఆర్కి మీద వెహికల్ వెళ్తుంది, ఫిలిం సిటీకి వెళ్తుంది. బోయపాటి గారు కూడా వెళ్తున్నారు, ఎందుకంటే మార్నింగ్ షూట్కి వెళ్తుంది వెహికల్. అదే రోజు ముహూర్తం షాట్. అక్కడ ఆపేశారు, రోడ్డు మీద ఆపేశారు, ఓఆర్ఆర్ మీద ఆపేసి అక్కడ లుక్ వేసుకొని బోయపాటి గారు. విచిత్రం ఏంటంటే ఏం చేస్తున్నావు, ఏం డిజైన్ చేస్తున్నావు, అసలు ఏం చేస్తున్నావు అనేది కూడా ఫొటోస్ ఇవ్వలేదు నేను. అర్థమైందా పాయింట్? గుడ్డిగా వచ్చేసారు, అంత నమ్మకం ఇవ్వలేదు. వాళ్ళు అడగలేదు, నేను ఇవ్వలేదు. నేను ఇన్పుట్స్ కోసము సరే ఇలా చేద్దామా, ఇలా చేస్తున్నాను, అలా చేస్తున్నాను అంటే చూడమ్మా నీకు ఏది కరెక్ట్ అనిపిస్తుంది చెయ్యి, అలా 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 అయిపోయింది.
ఆపేసి ఒక తిరిగేసి వెహికల్ ముద్దు పెట్టుకున్నారు మైపాటి గారు. వెరీ మచ్ ఎట్లా అంటే రియల్లీ గ్రేట్. నాకు ఆ రోజు అక్కడి నుంచి కాల్ వచ్చిన తర్వాత సెట్ నుంచి ఆర్ట్ డైరెక్టర్స్ రామ్ లక్ష్మణ్ గారు కానీ కెమెరామ్యాన్ కానీ అందరు ఎవ్రీబడి కాల్ మీ. అదిరిందండి. కెమెరామెన్ నాకు కొంచెం కోఆర్డినేషన్లో ఉండేవాడు, ఎందుకంటే తన కెమెరాకి ఎలా కలర్స్ కావాలనేది తను చెప్తుండేవాడు. ఎందుకంటే కెమెరా వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో దానికి ఎలా రిఫ్లెక్ట్ కావద్దు ఏంటి అనేది అవన్నీ డిస్కషన్స్ ఉండే. సూపర్. ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ వాళ్ళు ఆ రోజు స్టంట్లు చూసి వాళ్ళు కాల్ చేశారు. అది అట్లా బాలయ్య బాబు గారి రియాక్షన్ ఏంటంటే మీరు చూస్తారు కదా, మూవీలో చూస్తారు. దట్ వాజ్ మై Did any call you got for appreciations? డెఫినెట్లీ. ఎందుకంటే అప్రిసియేషన్ అంటే నేను ఎలక్షన్కి బాలయ్య గారికి క్యాంపెయిన్కి వెహికల్ చేసి ఇచ్చాను. క్యాంపెయిన్ వెహికల్ ఈజ్ డన్ బై మీ. బాలయ్య గారు అందరికీ పర్సనల్గా ఫొటోస్ ఇచ్చారు, అందరికీ సెల్ఫీలు ఇచ్చారు. కాన్స్టెన్స్లో మ్యాక్సిమం ఎంతవరకు ఇవ్వాలి అంతవరకు. టైం ఆర్ తనకున్న బిజీ షెడ్యూల్లో చాలా మందికి ఇవ్వలేకపోయారు. అప్పుడు మేడం కాల్ చేసి వసుంధర గారు బాలయ్య గారి వైఫ్ ఒకటే మాట అన్నారు, అమర్ ఎవరైతే సార్తో ఫోటో దిగలేకపోయారో వాళ్ళు వెహికల్ పక్కన దిగి ఫోటో దిగి అంత సంతోషంగా వెళ్ళిపోయారు అమర్. దట్ వాజ్ ద డిజైన్ యూ డిడ్ ఇట్ అని చెప్పేసి వాళ్ళు కాంప్లిమెంట్ ఇచ్చారు. అది చాలా అంటే చాలా నాకు సంతోషం వేసింది. ఎందుకంటే ఒక హీరోని మనం పుట్టిలే మనం తయారు చేయలేము, మనము ఒక వెహికల్ని చేయగలుగుతాము. ఆ వెహికల్ దాంతో పోల్చేసరికి ఇప్పుడు దేవుడికి మన వెహికల్కి ఇద్దరికి ఒకలాగా పోల్చేసరికి ఇంక ఎలా ఉంటుంది, అది నాకు చాలా సంతోషం వేసింది. దట్ వాజ్ మై బెస్ట్ కాంప్లిమెంట్ అనుకోండి. ఇంకా అట్లా మూవీలో చాలా ఉన్నాయి. ఈ గ్యాప్లో ఎక్కడన్నా పవన్ కళ్యాణ్ గారికి చేసే అవకాశాలు ఏమైనా వచ్చినాయా? పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు క్యాంపెయిన్ వెహికల్స్ అన్ని డిజైన్ చేసింది నేనే అండి. దట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్. అచ్చా, ఇది ఫార్డ్ ఒకటి ఉంటుంది, ఈ ఎండివర్స్ ఉన్నాయి కదా, ఎండివర్స్ ఉన్నాయి కదా, ఎండివర్స్ దాంట్లో ఏంటంటే అండి ఫస్ట్ ఎండివర్స్ వాడేటప్పుడు దాని సన్ రూఫ్ ముందు నుంచి వెనక్కి వెళ్తుంది. దానివల్ల ముందు సీట్ నుంచి నిలబడే ఆప్షన్ ఉంటుంది, వెనక సీట్ నుంచి నిలబడి ఉంటుంది. ఎందుకంటే వెనక సీట్ గ్లాస్ ఫిక్స్డ్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ సీట్ మీద ఒక కాలు, ఆమ్రెస్ మీద ఒక కాలు బ్యాలెన్స్డ్ కాకుండా డ్రైవర్ మీద ఒక కాలు వెళ్ళిపోయి ఇబ్బంది అవుతుంది. అక్కడ డ్రైవర్కి డ్రైవింగ్ కంఫర్ట్ లేకుండా చాలా ఇబ్బంది అవుతుంది తనకి. అయితే వాళ్ళ టీంకి చెప్పి దీనికి సొల్యూషన్ చేయండి, నాకు వెనక సీట్ నుంచి నిలబడే ఆప్షన్ కావాలన్నారు. వాళ్ళ టీము ఏపీ తెలంగాణ అప్పుడు అన్ని చోట్లలో తిరిగి 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 ఎవ్రీబడి సెడ్ ఇది పనికిరాదండి, దీన్ని తీసేసి కొత్తది వేసేయాలి, సన్ రూఫ్ 10 లక్షలు అవుతుంది, వాట్ ఎవర్ వాళ్ళ ఫిగర్స్ వాళ్ళు చెప్పారు. పని చేయనప్పుడు రానప్పుడు దే టాక్ ఇన్ డిఫరెంట్ ఫిగర్స్. ఇంకా అటు తిరిగి 1 పాయింట్ ఆఫ్ మన కాంటాక్ట్ మన దగ్గరికి వచ్చింది. చాలా అది లాస్ట్కి ఏంటంటే నాది ఏదైనా అదే, నా పని ఏంటంటే లాస్ట్కి మన దగ్గర వస్తుంది అది. కాబట్టి నేను కొంచెం వెహికల్ అంతా అబ్జర్వ్ చేసి దెన్ ఐ సెడ్ నేను చేస్తానని చెప్పాను. బాగా కోసి పడేసి ఉండొచ్చుగా ZX ఎందుకంటే చేస్తానంటే ఎంత బడ్జెట్ చెప్పాను నేను, ఐ డూ ఫర్ 2 lakhs చేసి ఇస్తాను. 10 lakhs బడ్జెట్ 2 lakhs చేసి ఇస్తానని చెప్పాను. ఎందుకంటే దాంట్లో నా టెక్నికల్ స్కిల్స్, నా ఎక్స్పీరియన్స్, నా వర్క్మెన్షిప్పే కానీ దాంట్లో నేను చేసేది కూడా ఏముండదు అన్నమాట. దాన్ని కట్ చేశాను, దాన్ని రివర్స్ చేశాను మొత్తం. దాని వైరింగ్స్, దానికి కావాల్సిన సెటప్ అంతా దాన్ని డిజైన్ చేశాను. వాటర్ పైప్ లైన్స్ కూడా ఉంటాయి, పైనుంచి వాటర్ లోపలికి వెళ్ళి పైప్ లైన్ ద్వారా సన్ రూఫ్ వాటర్ ఉంటుంది కదా, పైన పడిన వర్షము దాని పైప్ లైన్ సెట్ చేసి ఎలక్ట్రికల్స్ కానీ మళ్ళీ పైనుంచి ఫినిషింగ్ కట్ చేసినట్టు తెలియకుండా మళ్ళీ లోపల నుంచి ఫినిషింగ్ అంతా పర్ఫెక్ట్ చేసి ఇచ్చిన తర్వాత వెనక నుంచి గ్లాస్ ఇప్పుడు ముందుకు వస్తుంది. ఎందుకంటే మనం రివర్స్ చేసాం కదా, ఇప్పుడు కంఫర్టబుల్గా నిలబడి కూర్చొని క్యాంపెయిన్ చేస్తున్నారు. అంటే మీకు అర్థమైంది కదా. ఇంకో డిఫికల్టీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిది చాలా గమనించినప్పుడు ఎండివర్స్ పైన కూర్చుంటారు ఆయన. దట్ వాజ్ ఏంటది ఎలా? అదే మనం కంఫర్ట్ ఇచ్చాం కదా, మనము వెహికల్ మీద కూర్చొని నిలబడి మీరు చూడండి, నిలబడి తను చాపర్ నుంచి ఫ్లై అయిన తర్వాత ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేపులకి చాపర్లో వెళ్ళి ఫ్లై అయిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళేది వెహికల్ అదే కదా, స్టేడియం దాకా ఆ హాల్ అక్కడ ఏదైతే ఈవెంట్ ఆ ప్రచారం దగ్గరికి వెళ్ళేది దాంట్లోనే కదా. దాంట్లో వెళ్ళేటప్పుడు తన ఫ్యాన్స్ కి తను అడ్రస్ ఇవ్వాలి, విష్ చేయటం కానీ లేదంటే వాళ్ళకి హలో చెప్పడం కానీ వాట్ ఎవర్. కాబట్టి తను అక్కడి నుంచి నిలబడేసి ఈ జస్ట్ సే హాయ్ అండ్ అవసరమైతే కూర్చుంటాడు, అవసరమైతే ఇచ్చేస్తారు.
ఇంకోటి గన్మెన్స్కి కూడా కొంచెం ఛాలెంజింగ్ టాస్క్ ఉండే, ఎందుకంటే కంఫర్టబుల్గా వాళ్ళు హోల్డ్ చేయలేక నిలబడలేక అట్లా వాళ్ళకి నేను కంఫర్టబుల్ 10 మంది నించున్న ఏం కానట్టు ఫుల్ లెంతీ ఫుడ్ స్టెప్స్ కస్టమైజ్ చేశాను మెటల్లా. ప్లస్ వాళ్ళకి పైన కూడా పట్టుకునేలాగా కస్టమైజేషన్ రూఫ్ రైల్స్ వేసాము. ఇంకా ఎవరైనా సడన్గా వచ్చేసినా కానీ వాళ్ళని జరుపుకోవటం కానీ అంటే ప్రొటెక్ట్ చేయటం కానీ, అంటే వాళ్ళు సన్ రూఫ్ కోసం వచ్చినా కానీ వీసీ ఇన్ డిఫరెంట్ యాంగిల్స్ అండి. అంటే వాళ్ళకి కంఫర్ట్ ఇస్తూ వాళ్ళకున్న సెక్యూరిటీ బౌన్సర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు ఎలా సేఫ్గా ఉండాలి, ఎవరైనా బయట వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు ఎలా ప్రొటెక్ట్ అవ్వాలి అనేది అన్ని పారామీటర్స్ ఆలోచిస్తాం. అంటే నేను అదొకటే కాదు, చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళకి వచ్చిన వర్క్ అదొకటే చూస్తాను, నేను పారామీటర్స్ అన్నీ ఆలోచిస్తాను. మళ్ళీ వెహికల్ డిస్టర్బ్ కావద్దు, వెహికల్ కంఫర్ట్స్ పోకూడదు, వెహికల్ సేఫ్టీ పోకూడదు, ఇవన్నీ ఆలోచిస్తాను. నేను ఆలోచించి అవన్నీ దృష్టిలో పెట్టుకొని చేస్తాను. కాబట్టి ఇప్పటికి కూడా అదే వెహికల్ మీద 10 ఏళ్ళు అయినా కానీ ఇప్పటికి అదే వెహికల్ మీద వెళ్తారు. దట్ వాజ్ వన్ బిగ్ మంచిగా అనిపిస్తుంది. సేఫ్టీ కూడా ఇంకా సంతోషకరమైంది ఏంటంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ఇప్పుడు ఫ్లై అవ్వటానికి ఉన్నాయి, బట్ అక్కడికి వెళ్ళాలంటే చాపర్ వచ్చేసి కొంచెం దూరంగా ప్లేన్ ల్యాండ్ అవుతుంది, అక్కడి నుంచి వెళ్ళే విధానము అవన్నీ మన వెహికల్సే కాబట్టి. సో బాబు గారు కూడా ల్యాండ్ క్రూజర్ ప్రమాణ స్వీకారం మన గ్యారేజ్ నుంచి ఈ రోజు రాత్రి రెడీ వెళ్తే తెల్లారి దాంట్లో వెళ్ళి ప్రమాణ స్వీకారం చేశారు చంద్రబాబు నాయుడు గారు మొన్న రీసెంట్గా 1 year బ్యాక్. దట్ వాజ్ ఆల్సో చాలా సంతృప్తికరంగా అనిపించింది. మంచి ఎన్ని ల్యాండ్ క్రూజర్స్ చేశారు? ఒకటే అండి, బాబు గారు వాడే బ్లాక్ ల్యాండ్ క్రూజర్ ఒకటే అండి అది. అట్లా డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ కాన్సెప్ట్స్, డిఫరెంట్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ మ్యాచ్ చేస్తూ మూవీ అనుకోండి, పొలిటీషియన్స్ అనుకోండి, బిజినెస్ మెన్స్కి అనుకోండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. కొంతమంది హైట్ తక్కువ ఉండటం వల్ల, లావు ఉండటం వల్ల, సన్నగా ఉండటం వల్ల, హ్యాండిక్యాప్డ్ అనుకోండి, డిఫరెంట్ పీపుల్ హ్యాస్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఇన్ కార్. తర్వాత ఆ కార్ ఏంటి, వాళ్ళ పర్సనాలిటీ ఏంటి, ప్లస్ వాళ్ళు ఇంతకుముందు ఏ కారు వాడారు, ఇప్పుడు ఏ కారు వాడుతున్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, రోజు ఎన్ని కిలోమీటర్స్ వెళ్తారు, వాళ్ళ డ్రైవింగ్ సిస్టమ్ ఎలా ఉంది, ఇవన్నీ నేను అనలైజ్ చేసిన తర్వాత వాళ్ళకు సొల్యూషన్ ఇస్తాను. షార్ట్గా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ముందుకు వచ్చేసి డ్రైవ్ చేయడానికి ట్రై చేస్తారు, దానివల్ల బ్యాక్ పెయిన్స్, స్పైన్స్ ఇష్యూస్ అవన్నీ వస్తాయి. లావుగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ డ్రైవింగ్ ఉంటుంది. ఇట్లా డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ దానికి వాళ్ళకి క్లియర్గా వాళ్ళకి కావాల్సినట్టు సీట్ని కస్టమైజ్ చేయటము, వాళ్ళకి కావాల్సినట్టు సీట్ పొజిషన్స్ చేంజ్ చేయటము, అంటే వాళ్ళకి సెట్ అయ్యేలాగా వాళ్ళ బాడీ ఆర్ హైట్ వాట్ ఎవర్ అట్లా ప్రాబ్లమ్ని అనలైజ్ చేస్తాము. అనలైజ్ చేసి దానికి వాళ్ళ పర్సనాలిటీ, వాళ్ళ ప్రాబ్లము, వాళ్ళ పాస్ట్ ఎక్స్పీరియన్స్, ఏ కార్ నడిపారు, వాళ్ళు ఇప్పుడు డైలీ ఎన్ని కిలోమీటర్స్ వెళ్తున్నారు, ఎలా దాన్ని వాడుతున్నారు, ఇవన్నీ రివ్యూ తీసుకొని వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే దాన్ని సజెస్ట్. కాబట్టి అంత డీప్గా ప్రోడక్ట్ గురించి ఆలోచిస్తాము. అమర్ గారు, చిన్న డౌట్ ఏంటంటే సెలబ్రిటీస్, పొలిటీషియన్స్కి లేదా బిగ్ వెహికల్స్కి కస్టమైజేషన్, లగ్జరీ సెగ్మెంట్స్ చేస్తున్నారు కదా. ఈరోజు నిజంగా జెనెక్స్ షెడ్లోకి ఒక ఆల్టో లాంటిది కానీ, మారుతి లాంటి వెహికల్స్ కానీ, షిఫ్ట్ లాంటిది ఇలాంటివి వస్తుంటే అంతే ప్రేమగా చేస్తుంటారా, లేకపోతే ఇది మన సెగ్మెంట్ కాదు అని అన్నట్టుగా ఉంటారా? వస్తుంటే అప్పుడు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అట్లా ఏం లేదండి. ఇప్పుడు ఎప్పటికైనా మనం నానో కూడా అదే ట్రీట్ చేస్తాము. కారే కదండి అది, కారే కదా, ఎనీథింగ్ ఇస్ కారే కదండి. నార్మల్ గా బిల్లింగ్ ఎక్కువ అంటే నానో నడిపే కస్టమర్ కాదా అండి, అతను మనిషి కాదా? నార్మల్ గా ఎక్కువ బిల్లు కాదు కదా, ఇది మా సెగ్మెంట్ అలా ఉండదు అన్న. వీ డోంట్. ఏమన్నా ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి అట్లా, ఏమన్నా జ్ఞాపకాలు? చిచి అలాంటి ఏమి ఉండదు సార్, అలాంటి పాయింట్ ఏమి ఉండదు. అలాంటి మేము అసలు ఆలోచించము. ట్యాక్సీ వచ్చినా ట్యాక్సీ డ్రైవర్ కూడా అదే ఉంటుంది, నానో వచ్చినా అదే ఉంటుంది, రోల్స్ రాయ్స్, బెంట్లీ వచ్చినా అదే ఉంటుంది. కాకపోతే ఎవరైతే కార్ని ప్రేమిస్తారో, ఇష్టపడతారో, ప్యాషన్గా మెయింటైన్ చేయాలనుకుంటారో, దాన్ని డిఫరెంట్గా స్టైలింగ్ చేయాలనుకుంటారో, నేను అప్పుడు ఎంటర్ అవుతాను. అంటే మీకు అర్థమైంది కదా, మా కస్టమర్ని మేము, మా స్టాఫ్ ట్రీట్ చేసేది ఒకటేలాగా ఉంటుంది. మేము ఏ కార్ని కూడా రిజెక్ట్ చేయము. బట్ ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు చూసారా, కార్ని వాళ్ళ బేబీ లాగా, వాళ్ళ డాగ్ లాగా, అంటే కొంతమంది ఉంటారండి, వాళ్ళే తుడుచుకుంటారు, వాళ్ళే కడుక్కుంటారు. వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళ కార్ మీద ఒక స్క్రాచ్ కూడా ఉండదు. కొంతమంది డీటెయిల్డ్గా ఉంటారు, లోపల చూస్తే ఇంత డస్ట్ ఉండదు. అంత క్లీన్ వాళ్ళ బెడ్రూమ్ లాగా ఉంటుంది. అంటే అంత క్లీన్గా, అంత హైజీన్గా, అంత ఇదిగా ఉంటుంది.
స్టైల్గా ఎవరైతే కస్టమైజ్ చేసుకోవాలి, స్టైలింగ్ చేయాలి, లేదంటే ఇట్లా అనుకున్న వాళ్ళకి నేను వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తాను. డెఫినెట్గా నార్మల్ కస్టమర్కి వీళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తాను. ఎందుకంటే ఇంకా నాది అవసరం, అంటే నా సర్వీసెస్, నా మెసేజ్ అవసరం అక్కడ. ఇంకా వాళ్ళు ఇంకెలా చేసుకుంటే బాగుంటుంది అనేది ఇంకా నేను వాళ్ళకి నాకు అనుభవం ప్రకారం వచ్చిన టిప్స్ ఇస్తాను. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ప్రేమించేదాన్ని ఇంకా ఇంకా వాళ్ళని నేను ఇంకా మోటివేట్ అనుకోండి, ఇన్స్పిరేషన్ అనుకోండి, టిప్స్ అనుకోండి, అవి ఇస్తాను. అంతేగాని నాకు ఆ డిఫరెన్షియేట్ ఏమి ఉండదండి. అంటే లాజిక్ ఈజ్ ఎవ్రీ కార్ ఈజ్ సో మచ్ ఆఫ్ R&D, సో మచ్ ఆఫ్ ఇంజనీరింగ్, చాలా ఉంటుందండి. ఇప్పుడు జెనెక్స్ అంటే చాలా మంది సెలబ్రిటీస్ చేతిలోకి వెళ్ళిపోయింది, పొలిటీషియన్స్ అంటున్నారు, అండ్ మీకు మౌత్ పబ్లిసిటీతో ఉన్నటువంటి కస్టమర్ బ్యాంక్ కూడా చాలా హెవీగా ఉంది. కానీ జెనెక్స్ త్రూ ఎంత సక్సెస్ను, ఎంత రిలాక్సేషన్ని, ఎంత కంఫర్ట్ని అనుభవిస్తున్నారు మీరు అని అంటే? సక్సెస్ ఉందండి, బట్ ఐ రియలీ ఎంజాయింగ్ ద సక్సెస్. బట్ కంఫర్ట్ అంటే అండి చేయాల్సింది చాలా ఉంది. ఇంకా వీఆర్ నాట్ రీచ్ దట్, వీఆర్ నో వేర్ అండి. అంటే పాయింట్ ఏంటంటే హైదరాబాద్ ఈజ్ నో వేర్ విత్ ఆటోమోటివ్.